తీసుకురండి రా. రండ్రా. వదలండ్రా నా చెల్లిని, రేయ్ వదలండ్రా. పాపం మీ అన్న చూడు ఎలా గింజుకుంటున్నాడో. ఊరికే ఎందుకలా బెట్టు చేస్తావు? పెళ్లి కొప్పుకో. వదలండ్రా. ఏంట్రా నీ గొడవ? పెళ్లి పెళ్లి అని చంపుతావెందుకు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? రా చేసుకో. దానికెందుకురా ఇంత బిల్డప్? సంధ్య, ఏయ్ డిస్కషన్ చాలు, డైరెక్ట్ గా వచ్చి తాళి కట్టు. చూడు, నువ్వు నాకు తాళి కడితే రజనీ కట్టినట్టే, నువ్వు నాతో పడుకుంటే నేను రజనీతో పడుకున్నట్టే. సపోజ్ నీతో నాకు పెళ్ళయి 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా రజనీ కనిపిస్తే జంప్ అయిపోతా. అయ్యో ఏం మాట్లాడుతున్నావమ్మా? వెళ్ళలేక చస్తున్నా. నువ్వు లేచిపోయే సంగతి తర్వాత, అప్పటి వరకు వాడు బతికితే కదా వాడిని మాలుడు చంపేశాడు. ఎవరు? వీడా? ఓ అమ్మాయి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతుండే వీడు రజనీని చంపేశాడంటే నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాలి. ఈ చేతులతోనే వాడిని చంపి సమాధి చేశాను. ఏయ్ నీకంత దమ్ము లేదులే. సరే, నువ్వు చెప్పేదే నిజమైతే అతని బాడీ చూపించు, నేను నమ్ముతాను. ఆ తర్వాత నేను హ్యాపీగా నీ చేతులతోనే తాళి కట్టించుకుంటాను. అన్నా ఎంత తవ్వినా బాడీ కనపడతలేదన్నా. రేయ్ ఇంకా 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 తవ్వి చూడండిరా. ఏంటి ఇంకా తవ్వేది? ఏం బావేమన్నా తీస్తున్నావా? ఎంత తవ్వినా మట్టి దొరుకుతుందే గాని బాడీ దొరకట్లా. ఎందుకు ఊరికే టెన్షన్ అవుతారు? రేపు ముహూర్తం టైంకి సరిగ్గా రజనీ వస్తాడు కదా. అయ్యో ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ పెళ్లి గిళ్ళి ఎందుకు? చూడు, రేప్ చేసి పారేయ్ లేదా వదిలి. అంతకు మించి మీరింక వేరే ఏం చేయగలరులే. హే సంధ్య, నిన్నేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాలు చాలు. వాణ్ణి చంపితేనే మగాడినన్నావు కదూ, వాణ్ణి చంపిన తరువాతే నిన్ను పెళ్లి చేసుకుంటా. యు వెయిట్ అండ్ వాచ్. అల్లుడు, పెళ్ళంటే 1,00,000 పనులుంటాయి కదా, నిదానంగా జరుగుతూ ఉంటాయి. మాకేమి పని లేనట్టు మేం పోలీసుల్లాగా చేసి 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 ఆ రజనీ అన్నా వదిన ఎక్కడున్నారో వెతకండి. ఒకే 1 గంటలో వాడికి సంబంధించిన వాళ్ళంతా మన గెస్ట్ హౌస్ లో ఉండాలి. వాళ్ళ కోసం వాడు తప్పకుండా వస్తాడు. పోనీ. అల్లుడు, వాళ్ళు ఎదురుగా ఉంటేనే పట్టుకోవడం కష్టం. ఎదవలు ఎదుగుతే దొరుకుతారా? దొరకాలి మావయ్య, దొరకాలి. పోండి. వినబడి సావలేదా? పట్టుకోవాలరా. అన్నా నమస్తే, చెప్పను. రేపు ఉదయానికల్లా బెంగుళూరులో ఉండే రౌడీలంతా రాజమండ్రిలో ఉండాలి. అల్లుడి పెళ్లి ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఇది మన ప్రెస్టేజ్ క్వశ్చన్. అలాగే అన్న. అల్లుడు, అంతా సెటప్ చేసేసా. వాడి తరఫున ఎంతమంది వచ్చినా సరే మన మనుషులు వాళ్ళని నరికి పారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా దొరికారేమో కనుక్కో. దొరికారా? అయ్యో ఎక్కడనే వెతకమన్నా, వెతికి వెతికి అలసిపోయి తిరగలేక చస్తున్నావన్నా. అలాగే వెతకండి. వస్తే వాడి అన్నా వదినలతోనే రావాలా? ఓ అర్థమైందన్నా. ఏమైంది? ఎవరైనా దొరికారా? దొరకరల్లుడు. వాళ్ళది జాదుగాళ్ల ఫ్యామిలీ, 420 ఫ్యామిలీ. చేతికి చిక్కినా మాయమైపోతారు. అన్నా ఏంట్రా? మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరో వచ్చారన్నా. ఈ ఊర్లో మనల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు? పంపించు చూద్దాం. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను తెలుసు తెలుసు. అల్లుడు, వీడే ఆ రజనీ అన్న. నిన్ను వెతుకుతూ మా కుర్రోళ్ళు వీధి వీధి తిరుగుతుంటే డైరెక్ట్ గా నువ్వే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావే. మళ్ళీ ఏం పూలు పీక్కొని వచ్చావు మా చెవిలో పెట్టడానికి? పూలు గీలు ఏమీ లేవు దేవుడా. మీ అమ్మతోడు మీ వాళ్ళ చేతికి దొరికితే మమ్మల్ని చంపేస్తారని భయపడి జట్కా సార్ దగ్గరికి వచ్చామండి. నమ్మొద్దల్లుడు, వీడోసారి నా చెవిలో పువ్వు పెట్టిన సంగతి నేను ఇంకా మర్చిపోలా. ఇప్పుడు నీ చెవిలో పువ్వు పెట్టాలని వచ్చాడు ఈ ఎదవా. ఏయ్, నాకో డౌటు. ఎప్పుడు చూడు చేతిలో సూట్ కేసులు బ్యాగులతో పోతుంటారు కదా,
ఫ్యామిలీ ప్యాకేజీలు మంత్లీ పాస్ ఏమైనా తీసుకున్నారా? అదేం లేదు దేవుడు. వాడు రోజుకో గొడవ పెట్టుకుని ఇంటికి వస్తాడు. వాణ్ణి వెతుక్కుంటూ జనం వస్తారు. వాళ్ళని తప్పించుకోవడానికి మేము ఊరొదిలి పారిపోతాం. ఇదంతా మాకు అలవాటైపోయిందిలే. ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు సార్. అందుకే లగేజ్ మొత్తం రెడీగా సర్దుకొని ఉంటాం సార్. ఏయ్ నీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతికున్నాడో చచ్చాడో తెలియదు సార్. బతికుంటే పెళ్లికి వస్తాడు కదండి. అక్కడ వాడిని చంపేయండి సార్. మీ పెళ్ళై రాజమండ్రి నుండి వెళ్లే వరకు మేం మీ దగ్గరే ఉంటాం సార్. దయచేసి నా మాట నమ్మండి సార్. మీ తమ్ముడు ఇంతే, ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటానని చెప్పి ఎంత బారు కర్రెట్టిపోయాడో. మావయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఆ శరత్ని తిట్టాడని వీళ్ళ తమ్ముడిని నమ్మావు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని తిడుతున్నారని వీళ్ళని నమ్ముతున్నావు. వీళ్ళేదో ప్లాన్ వేసుకునే వచ్చారు ఇక్కడికి. వీళ్ళేం ప్లాన్ వేసుకొచ్చినా నా ప్లాన్ నాకుంది. ఆ, ఆ, అందుకే కదా పరిగెత్తలేక చస్తా. మ్మ్. సరే అయ్యా, మీకో నమస్కారం. ఏదైనా రూమ్ ఖాళీగా ఉంటే చూసుకొని పడుకొని చావండి. అరే ఇంటి ఓనర్ బేబీ. నేనెవరో పని చేసే కుర్రాడు అనుకున్నానే. పని చేసే కుర్రాడు అనుకున్నారా? పర్లేదులే. ఇలా అయ్యారేంటి? మీ పెద్ద అబ్బాయి చేసిన పనికి నేను ఇలా రూమ్ బాయ్ అయ్యాను. అవును, ఇక్కడ ఎంట్రీ ఇచ్చారేంటి? ఇంకెవరి జీతం నాశనం చేయాలని? ఉదయాన్నే సంధ్య పెళ్లి కదా, అందుకే రెడీ చేద్దామని వచ్చాం మేము. మీరేం కావాలన్నా చేస్తారమ్మా. సాధారణంగా ఎవరింట్లో అయినా ఒక్కరు విచిత్రంగా ఉంటారు. అయితే మీ ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీయే విచిత్రంగా ఉంది. మీరేదో చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నారే. టెన్షనా? పళ్ళు కొరికింది చాలు. సంధ్య ఎక్కడుందో చెప్తారా? ఒక చిన్న ఏలేసినందుకే సర్వర్నయ్యాను. ఇంకా సంధి విషయం చెప్తే శవాన్ని అవుతాను. మీరు చెప్పారని ఎవరికి చెప్పవులే, చెప్పండి. ఆ? నిజంగా చెప్పం, చెప్పండి. నిజంగానా? మీ మీదట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ యమో స్ట్రాంగ్. థ్యాంక్ యూ. సంధ్య ఎక్కడుందో చెప్తారా? రూమ్ నెంబర్ 109 లో ఉందని నాకు తెలియదు. నేను చెప్పను. అమ్మ తోడు నేను చెప్పను. త్వరగా పదండి. సంధ్య ఆంటీ ఏంటమ్మా ఇది? రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకుని ఇలా డల్ గా ఉన్నావేంటి? పెళ్లి కూతురంటే నవ్వుతూ ఉండాలమ్మా. ఇదిగో ఇది మా తరపున పెళ్లి చీర. రజనీ వస్తాడమ్మా. వాడు ముహూర్తానికి ముందే వస్తాడు. పెళ్లి గ్రాండ్ గా జరుగుతుందిలే. రే రే రే, ఆ జట్కా మనుషులు లారీల్లో వచ్చి రాజమండ్రి అంతా మన కోసం వెతుకుతున్నారంట్రా. ఒరే హనీమూన్ టికెట్ 30,000 అంట్రా. సర్లే బుక్ చేయరా. ఎవరికిరా హనీమూను? రేపు మన రజనీకి సంజయ్కి పెళ్లి కదరా. తర్వాత వాళ్ళని హనీమూన్ పంపాలి కదా. ఏంట్రా మీరు? నేను ఇంత టెన్షన్ గా చెప్తూ ఉంటే మీరేమో హనీమూను అది ఇది అంటారేంట్రా? ఆ జట్కా మనుషులు మనం దొరికితే ఖతం చేయడానికి సెర్చ్ చేస్తున్నారా? సెర్చ్ చేస్తే దొరకడానికి మనం ఏమైనా గూగుల్ నెట్వర్క్? ఏంట్రా ఎంత కూల్ గా ఉన్నారు? నువ్వెందుకు టెన్షన్ పడతావు? రజనీ అంతా ప్లాన్ చేశాడు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడు. ఇంతకీ రజనీ ఎక్కడరా? కంటికే కనపడడం లేదే. మైసూర్ పాకులో మైసూర్ కనపడుతుందా? మన రజనీ ఇచ్చే జర్క్కి ఆ జట్కా గాడు జట్కా ఎక్కి పారిపోతాడు. కరెక్ట్ గా టైంకి వచ్చేస్తాడన్నావు. ఎక్కడ? వస్తాడు, వెయిట్ చెయ్యి. ఓహో అది చూడు, వచ్చాడు.